సో బ్రో మీకు అసలు ఈ పాయింట్ నేను సుహాస్ దగ్గరికి వచ్చే ముందు ఇలాంటి పాయింట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? నాకు తెలిసి మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు, లైక్ ప్రశాంత్ నీల్ గారి దగ్గర చేశారు, ఇంకా చాలా పెద్ద వాళ్ళ దగ్గర రైటింగ్ టీంలో చేశారు. ఇప్పుడు అంత పెద్ద స్కేల్లో కమర్షియల్ ప్రపంచంలో ఉన్న మీరు ఇలాంటి ఒక యూనిక్ కంటెంట్తో నేను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వాలి అని ఎందుకు అనుకున్నారు? మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంది? రైటింగ్గా ఏ కథకైనా ఫిట్ అవుతాను అనిపించింది సార్. బట్ డైరెక్షన్ చేయాలంటే నా జానర్ ఆఫ్ సినిమా కథలు ఇవే అనిపించినాయండి. నేను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చినవాడిని, మా నాన్న రైల్వే ఎంప్లాయీ. సో నేను చూసిన లైఫ్లో నాకు చాలా చాలా గ్రౌండెడ్ ఎమోషన్స్ ఉంటాయి అనిపించింది. సో నా కథలన్నీ ఇలాగే ఉంటాయి సార్. నాకు అంత పెద్ద సినిమాలు చేయడం రాదు, ఆనెస్ట్ ఫ్యాక్ట్. ప్రశాంత్ సార్తో కూడా చాలాసార్లు అన్నారు, సార్ మీరు ఆల్రెడీ మీరు కేజీఎఫ్ సలార్లు మీరు ఉన్నారు, మాలాంటి వాళ్ళకి ఛాన్సే లేదు అని అనిపించింది సార్. నేను రాజుగారి సంస్థలో ఆల్మోస్ట్ 7 సంవత్సరాలుగా ఉన్నానండి. వేరే ఫిల్మ్ కోసం వచ్చాము. తర్వాత కోవిడ్ ముందు వేరే స్టోరీ లైన్ ఒకటి చెప్పాను, రాజుగారు చేద్దాం అన్నారు. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడో ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఐడియా. అంటే ఇట్లాంటి ఐడియా రాజుగారు ఓకే చేస్తారా లేదా అనే ఒక ఫీలింగ్ ఉన్నది. బట్ కోవిడ్ చేంజ్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఓటీటీ అవన్నీ రావటం, కొత్త కాన్సెప్ట్స్ని కూడా పబ్లిక్ చూస్తారు అనే ఫీలింగ్. రాజుగారు వినంగానే ఇక్కడే ఇదే రూమ్లో చెప్పాను, 2 మినిట్స్లో ఓకే చేశారు. షాక్ అసలు. తర్వాత మేడంకి, మన హర్షిత్ గారికి చెప్పాను. సో యునానిమస్గా అందరూ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి స్టార్ట్ చేశారు. డెఫినెట్లీ బర్నింగ్ పాయింట్. 3 మీటింగ్స్ అనేవి లేవు ఈ స్టోరీకి. ఎవరికి చెప్పినా ఇన్స్టెంట్గా అరే భలే కొత్తగా ఉంది. సో ఇన్స్టెంట్ ఫీలింగ్ వాజ్ దట్. యాక్చువల్లీ బర్నింగ్ పాయింట్ అది. యాక్చువల్గా ఉన్న దాంట్లో బర్నింగ్ పాయింట్ అది, అందరికీ రిలేటబుల్ అయ్యే కథ అండ్ సమస్య కూడా అదే.